ఈ నెల 27, 28, 29 తేదీలలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అదే రకంగా వరదలకు మన రాష్ట్రంలో 2,20,443 ఎకరాలలో పంటలు నష్టపోవడం జరిగింది. ఇందులో మనం గవర్నమెంట్ నివేదికల ప్రకారం మనం చూసినట్లయితే 2,463 గ్రామాల్లో 1,43,304 మందికి రైతులకు సంబంధించిన పంట పొలాల్లో నష్టం అనేది జరిగింది. అత్యధికంగా 1,09,626 ఎకరాల్లో వరి, 60,000-80,000 ఎకరాలలో పత్తి, 20,983 ఎకరాలలో మనకు సోయా, అదే రకంగా 16,036 ఎకరాలలో మొక్కజొన్న, 6,751 ఎకరాలలో కందులనేటి నష్టపోవడం జరిగింది. మనం ఈ భారీ వర్షాల వల్ల పంటలన్నీ నీట మునిగిపోయినాయి. మొత్తం ఇసుక మేటల్ని కూడా వేయడం జరిగింది. పంటలు చాలా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వము ఈ అంచనా వేయడం జరిగింది. కానీ దీనికి మించి కూడా పంటల నష్టం అనేది క్షేత్రస్థాయిలో జరిగింది. మన రాష్ట్రంలో ప్రధానంగా మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి ఈ జిల్లాల్లో నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వము వాణిజ్య పంటలకు ₹1,00,000, ఆహార పంటలకు ₹30,000 అందించాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.